Hello, this is a series of lectures on electricity and magnetism for classes 6 to 10. And this is bilingual, English and Telugu. So I will cover electricity and magnetism, which was taught from classes 6 to 10. And it can be used by class 10 students to review and understand what was done in these classes. So it can be used by students in studying in English medium, but who need help with their English. And it is loosely based on NCERT and the Telangana state syllabi. సో మీకు క్లాస్ 6 నుంచి క్లాస్ 10 వరకు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం గురించి లెసన్స్ ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఈ విషయం ఈ టాపిక్ మీకు ఇప్పుడు అర్థం చేసుకొని కొన్ని లెక్చర్స్లో మీరు రివ్యూ చేసుకోవచ్చు. సో వై డూ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం? ఫస్ట్ క్వశ్చన్, మనకు ఎందుకు ఈ విషయాల గురించి నేర్చుకోవాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మన టెక్నాలజీ వాటి మీద ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో మన మషీన్స్, మన పంప్స్, మన మోటార్స్, మన ఫోన్స్, కంప్యూటర్స్ అన్నీ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం వాడుకుంటాయి, ఆ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఓకే, సో మనము అర్థం చేసుకోవాలి. తర్వాత ఎప్పుడు వెన్ డిడ్ వి స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ దీస్ సబ్జెక్ట్స్? మన హ్యూమన్స్ ఎప్పుడు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం గురించి అర్థం చేసుకున్నారు? హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎలక్ట్రోమాగ్నెటిజం? ఎన్నేళ్ళు పట్టింది మనకి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి? దాని హిస్టరీ ఏంటి? సో మెనీ పీపుల్ యూస్ టెక్నాలజీ బ్లైండ్లీ వితౌట్ అండర్స్టాండింగ్ హౌ ఇట్ వర్క్స్. మనము బటన్స్ ప్రెస్ చేసి ఫోన్స్ అవి అన్ని వాడుకుంటాం, అది ఎలా పని చేస్తుంది మనకు తెలియదు. బట్ వీ కెనాట్ ప్రిజర్వ్ అవర్ టెక్నాలజీ ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్. సో అది మనం వాడుకుంటాం, కానీ మనం టెక్నాలజీని మనము ముందుకు తీసుకెళ్ళలేము, ప్రిజర్వ్ చేసుకోలేము. సో అందుకని మనము అందరూ ఈ బేసిక్స్ ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవాలి. ఎవ్రీ వన్ ఆఫ్ us నీడ్స్ టు అండర్స్టాండ్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్. కొంతమంది మనము ఇంజనీర్స్, సైంటిస్ట్స్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా చాలా డీప్గా ఎక్కువగా మనం చదువుకోవచ్చు, కానీ అందరికీ కొంతవరకు అర్థం అవడము అవసరము. అలా అర్థం చేసుకుంటే అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గివ్స్ అస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ఫిజికల్ వరల్డ్. ఓకే, మన సరౌండింగ్స్, మన వరల్డ్ ఎలా పనిచేస్తుంది అర్థమవుతుంది. ఇట్ మేక్స్ అస్ మోర్ రేషనల్ అండ్ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్. రేషనల్ అంటే లాజికల్. మన ప్రపంచం, మన ఫిజికల్ వరల్డ్ గురించి అర్థం చేసుకుంటే మనం లాజికల్గా ఉంటాము, మనకు రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ యూ విల్ డూ బెటర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. మీకు మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి, కానీ అది జస్ట్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్, అదొకటే కాదు. సో వెన్ డిడ్ వి స్టార్ట్ స్టడీయింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం? మనుషులు ఎప్పుడు కనుక్కున్నారు వీటి గురించి? సమ్ సింపుల్ ఫ్యాక్ట్స్ వేర్ నోన్ టు పీపుల్ ఫర్ మోర్ దెన్ 2000 years. 2000 ఏళ్ల కన్నా ఎక్కువ ముందరలో కొన్ని విషయాలు తెలుసు. ఒకటి, మ్యాగ్నస్ ద షెపర్డ్ ఒక లెజెండ్ స్టోరీ ఉంది, గ్రీక్ స్టోరీ. అదేంటంటే మ్యాగ్నెట్స్ ఎలా కనుక్కున్నారు అని ఒక స్టోరీ ఉంది. అంటే ఆ షెపర్డ్ ఆ కర్రకి ఒక చివర్లో ఒక ఎనుప ముక్కు ఉండేది, అది ఒక మ్యాగ్నెట్ కి అంటుకుపోయింది. సో అప్పుడు ఆ మ్యాగ్నెట్స్, ఆ రాళ్ళు, అలాంటి రాళ్ళు ఉంటాయి, ఇనుప ముక్కలకు అంటుకుపోయే రాళ్ళు ఉంటాయని వాళ్లకు తెలిసింది. సో అవి మ్యాగ్నెట్స్, న్యాచురలీ అకరింగ్ మ్యాగ్నెట్స్. అలాగే థేలిస్ ఆఫ్ మైలెటస్ 600 BCలో ఈయన గ్రీక్ సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ గురించి చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలు కనుగొన్నాడు. ఫ్రమ్ 1600 AD నుంచి more serious attempts were made to understand electricity and magnetism. సో చాలా సిస్టమాటిక్గా స్టడీ చేశారు. సమ్టైమ్స్ దే వర్ యాక్సిడెంటల్ డిస్కవరీస్, అనుకోకుండా విషయాలు కనుక్కున్నారు. సమ్టైమ్స్ దే వర్ డెలిబరేట్ స్టడీస్, సమ్టైమ్స్ కావాలని ఎక్స్పెరిమెంట్స్ సెటప్ చేసి కొత్త విషయాలు కనుక్కున్నారు.
So each generation of scientists improved the equipment and measuring devices. So రాను రాను సైంటిస్ట్ చాలా మంచి బెటర్గా ఎక్విప్మెంట్ మెజర్మెంట్ చేయడానికి డివైసెస్ తయారు చేసుకొని చాలా విషయాలు కనుక్కున్నారు. సో బై 20th century 1910 ఆ ప్రాంతంలో we started to supply electricity to homes for lights and other devices. సో లైట్ బల్బ్స్ కోసము మన ఎలివేటర్స్ అలాంటి వాటి కోసము ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి ఎలక్ట్రిసిటీ తయారు చేసి ఇళ్లకు సరఫరా చేసాం. సో అంటే మనకు ఇట్ టుక్ ఫస్ట్ 400 years ఫర్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టు ఈల్డ్ ప్రాక్టికల్ రిజల్ట్స్. 400 ఏళ్లలో మనము దాన్ని స్టడీ చేసే అక్కడ నుంచి మనం వాడుకునే వరకు వచ్చామన్నమాట. సో ఇక్కడ మీరు మాత్రము ఒక 1 hour 2 hourలో చిన్న చిన్న వీడియోస్లో ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకోగలరు. సో మీరు అది ఎఫర్ట్ పెట్టాలి. సో ఎలక్ట్రిసిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ అవర్ టెక్నాలజీ అని చెప్పాము. ఇట్ ఈస్ జనరేటెడ్ దాన్ని ఎలా తయారు చేస్తారు? యూజింగ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో మనకు థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ని బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో నీళ్లు ఎత్తుగా కొండ మీద స్టోర్ చేసిన నీటిని వాడుకొని ఆ ఎనర్జీతో దాని పొటెన్షియల్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ తయారు చేస్తాం. సో దీంట్లో మనం కోల్ బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది, పొల్యూషన్ అవుతుంది, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ మనకు తెలుసు. సో ఇప్పుడు రాను రాను మనము ఇలా కాకుండా సోలార్ ఎనర్జీ అంటే మన సన్ రేస్తో మనం ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటాము. సో అలా వేరే వేరేగా కొత్త మెథడ్స్తో ఎలక్ట్రిసిటీ మనము తయారు చేస్తాం తర్వాత. సో ముందుగా మనము ఈ విషయానికి స్టార్ట్ చేయడానికి మ్యాగ్నెట్స్ గురించి నేర్చుకుందాము. క్లాస్ 6లో మీకు మ్యాగ్నెట్స్ అనే లెసన్ ఉంది. సో మీరు మ్యాగ్నెట్స్లో ఏం నేర్చుకున్నారు? చిన్నప్పుడు మనము మ్యాగ్నెట్స్తో ఆడుకున్నాము. మనం ఫ్రిడ్జ్ మీద క్యాలెండర్ అంటు పెట్టడానికి మ్యాగ్నెట్ వాడుకుంటాము. ఓకే, సో మన మ్యాగ్నెట్ గురించి మనం మొదటిసారి మ్యాగ్నెట్ చూసినప్పుడు వింతగా ఇట్ క్రియేట్స్ వండర్. ఇట్ అపియర్స్ లైక్ మ్యాజిక్. ఎందుకంటే దూరం నుంచే అది ఇనుప ముక్కను లాగేసుకుంటుంది. మనం టచ్ చేయకుండా దూరం నుంచే ఫ్రమ్ ఎ డిస్టెన్స్. ఎ మ్యాగ్నెట్ హ్యాస్ ద ఎబిలిటీ టు పుల్ ఎ పీస్ ఆఫ్ ఐరన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. సో ఒక చిన్న పిన్ ఉంటే అది ఎగిరి మ్యాగ్నెట్కి అంటుకుంటుంది. సో అది వింత విషయం మనకు. మ్యాగ్నెట్స్ అక్కర్ ఇన్ నేచర్. ప్రకృతిలో మ్యాగ్నెట్స్ దొరుకుతాయి. కొన్ని రాళ్ళు, రాక్స్ దట్ కంటైన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఓర్ ఆర్ మ్యాగ్నెటిక్. ఐరన్ ఓర్ ఎక్కువగా ఉన్న రాక్స్ మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. సో అవి ఇనుప ముక్కలను లాక్కుంటాయి. సో మనం ఎలా వాడుకుంటాం మ్యాగ్నెట్స్ని? సో ఈ రాక్స్ విచ్ అకర్ ఇన్ నేచర్, మ్యాగ్నెటిక్ రాక్స్, ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఐరన్ ఓర్, మ్యాగ్నెటైట్ అని ఒక మినరల్, ఖనిజం. అది మన ప్రకృతిలో దొరుకుతుంది, చాలా క్వాంటిటీస్లో దొరుకుతుంది. ఇది మ్యాగ్నెట్ అన్నమాట, న్యాచురలీ అకరింగ్ మ్యాగ్నెట్. దీన్ని పాతకాలంలో లోడ్ స్టోన్ అనేవాళ్ళు. ఇట్ వాస్ కాల్డ్ యాజ్ లోడ్ స్టోన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. సో ఏన్షియంట్ పీపుల్ కేమ్ టు నో అబౌట్ మ్యాగ్నెట్స్ బై అబ్జర్వింగ్ దీస్ న్యాచురలీ అకరింగ్ మ్యాగ్నెట్స్. వీటిని వాడుకొని పాతకాలంలో మనుషులు కనుక్కున్నారు మ్యాగ్నెట్స్ గురించి. సో ఓకే, సో మ్యాగ్నెట్ ఎగ్జర్ట్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అంటే ముట్టకుండా, పుష్ చేయకుండా, మన చేయితో కానీ దారంతో ఏది లాగకుండా, తొయ్యకుండా అది దాన్ని లాగేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాగ్నెట్స్ని కేర్ఫుల్గా స్టడీ చేస్తాము. ఫస్ట్ థింగ్ అబౌట్ మ్యాగ్నెట్స్, మొదటి విషయం ఏంటి? మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఐరన్ ఆబ్జెక్ట్స్. మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ ఐరన్ ఆబ్జెక్ట్స్. సో మనము ఇప్పుడు చూద్దాం. సో హియర్ ఐఎమ్ కండక్టింగ్ ఎ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఇది ఒక మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్. ఇట్స్ ఎ బార్ మ్యాగ్నెట్. అది ఐరన్తో చేసిన కీస్. సో ఇట్ ఈస్ లిఫ్టింగ్ ఇట్. అది పైకి ఎత్తుతుంది కీస్ని, రైట్, అట్రాక్షన్ వలన.
సో అలాగే వేరే వేరే అయన్ ఆబ్జెక్ట్స్తో ట్రై చేస్తాం ఇప్పుడు మనము. నెక్స్ట్ చిన్న పిన్ అది ఎగిరి అట్రాక్ట్ అవుతుంది. ఇట్ ఇస్ ఫ్లయింగ్ అప్ టు ద మ్యాగ్నెట్. ఇది పేపర్ క్లిప్. నెయిల్, ఐరన్ నెయిల్. ఇనుప మేకు. ఓకే, అది దాని మ్యాగ్నెట్ ఎత్తేసింది. ఓకే, సో అలాగా ఇప్పుడు మనం ఐరన్ ఇస్ మ్యాగ్నెటిక్ అంటాము. ఐరన్ని మ్యాగ్నెట్స్ ని ఐరన్ ని మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ చేస్తాయి, అందుకే ఐరన్ ఈజ్ మ్యాగ్నెటిక్. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ మ్యాగ్నెట్ తో ఏమైనా అట్రాక్షన్ ఉంటుందా? వాటి మధ్య ఏమీ జరగదు. స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ కి మ్యాగ్నెట్ కి ఏమీ అసలు ఏమీ స్పెషల్ గా ఏది ఉండదు, అట్రాక్షన్ ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ నాట్ మ్యాగ్నెటిక్. అల్యూమినియం ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ తెలుసు కదా, దాన్ని మ్యాగ్నెట్ దగ్గరికి తెస్తే లేదు, ఏ అట్రాక్షన్ ఏమీ లేదు, వాటి మధ్యలో ఏ ఫోర్స్ లేదు. సో అది అల్యూమినియం మ్యాగ్నెటిక్ కాదు. సిల్వర్, వెండి, ఒక చిన్న పాత్ర, వెండి స్మాల్ వెసల్ మేడ్ ఆఫ్ సిల్వర్. మ్యాగ్నెట్ తో ఏది ఇక్కడ ఏమీ దానికి అట్రాక్షన్ లేదు, దాన్ని ఎత్తట్లేదు, కదలట్లేదు. ఓకే, నో అట్రాక్షన్. సిల్వర్ ఇస్ నాట్ మ్యాగ్నెటిక్. అలాగే కాపర్. కాపర్ అంటే రాగి. అది వైర్, కాపర్ వైర్, నాట్ అట్రాక్టెడ్. సో కాపర్ ఈజ్ నాట్ మ్యాగ్నెటిక్. తర్వాత గోల్డ్, ఒక చిన్న గోల్డ్ ఆర్నమెంట్, అది మ్యాగ్నెట్తో చెక్ చేస్తే ఏమీ లేదు, దర్ ఇస్ నో అట్రాక్షన్, రైట్? గోల్డ్ ఇస్ నాట్ అట్రాక్టెడ్ టు magnets. Gold is not magnetic. Next, rubber. సో అలాగా రబ్బర్ కూడా మ్యాగ్నెటిక్ కాదు. ఒక ప్లాస్టిక్ స్ట్రా కూడా మ్యాగ్నెట్ తో అట్రాక్ట్ అవ్వదు. Iron is a magnetic substance. It is attracted by magnet. Tarvata we have seen so wood, plastic, aluminum, copper, stainless steel, ఇవన్నీ they are non-magnetic. They are not attracted to magnets. Okay, so there are other metals in nature which are magnetic. So iron కాకుండా ఇంకో రెండు మెటల్స్ కూడా ఉన్నాయి, కోబాల్ట్ అండ్ నికెల్. ఇవి కూడా మ్యాగ్నెటిక్, కానీ మనకు దే ఆర్ నాట్ కామన్లీ యూజ్డ్ బై అస్. మనకు ఎవ్రీడే లైఫ్లో ఇవి కనిపించవు, కోబాల్ట్ అండ్ నికెల్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి కూడా మ్యాగ్నెటిక్ అని. ఓకే, తర్వాత పార్టికల్స్ ఆఫ్ ఐరన్ ఓర్ ఆర్ ఫౌండ్ ఇన్ సాయిల్ అరౌండ్ అస్. మనకు మట్టిలో ఐరన్ ఆక్సైడ్ పార్టికల్స్ చాలా దొరుకుతాయి, అవి మ్యాగ్నెటిక్గా ఉంటాయి. సో మనం మ్యాగ్నెట్ వాడుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, మట్టిలో నుంచి ఐరన్ పార్టికల్స్ని తీయొచ్చు. వీటిని దే ఆర్ కాల్డ్ యాజ్ ఐరన్ ఫైలింగ్స్, ఐరన్ డస్ట్ ఫ్రమ్ ద సాయిల్. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ వాడుకొని మనము మట్టిలో నుంచి ఐరన్ ఫైలింగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఇఫ్ ఐ డ్రాగ్ ద మ్యాగ్నెట్ ఇన్ ద మడ్, దాన్ని మట్టిలో దొర్లిస్తే ఆ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అన్ని దాన్ని అంటుకుంటాయి, ఎస్పెషల్లీ ఎండ్స్ కి, చివర కొసకి, పోల్స్ దగ్గర. ఓకే, సో దాన్ని మనము ఐ కెన్ స్క్రేప్ దెమ్ ఆఫ్.
వాటిని నేను తీయొచ్చు అలా సో దట్ పౌడర్ ఇస్ ఐరన్ ఫైలింగ్స్. సో ఇంకొకసారి చేసి చాలాసార్లు చేస్తే మనకు చాలా వస్తుంది అలా చేస్తే. సో అలా చాలాసార్లు చేసిన తర్వాత మనకి ఇంత మనకి ఐరన్ ఫైలింగ్స్ మనకు దొరికాయి. సో ఇవి ఆ పేపర్ మీద పెట్టి దాని క్రింద ఒక మ్యాగ్నెట్ పట్టుకొని మ్యాగ్నెట్ కదిలిస్తే ఇఫ్ యూ మూవ్ ద మ్యాగ్నెట్ ద ఐరన్ ఫైలింగ్స్ విల్ మూవ్ అలాంగ్ విత్ ద మ్యాగ్నెట్. అవి వాటితో అవి మ్యాగ్నెట్తో అవి కదులుతుంటాయి, రైట్? సో ఇలా మనం ఐరన్ ఫైలింగ్స్ని తీసి వీళ్ళతో ఆడుకోవచ్చు. So we have extracted iron filings from the soil. తర్వాత సో ఫస్ట్ థింగ్ వాజ్ మన ఫస్ట్ పాయింట్ ఏంటి, మ్యాగ్నెట్స్ ఐరన్ ని అట్రాక్ట్ చేస్తాయి. సెకండ్ ఏంటి మ్యాగ్నెట్స్ గురించి, మ్యాగ్నెట్స్ హ్యావ్ 2 poles. ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ 2 poles. ఓకే, వి కాల్ దెమ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో బార్ మ్యాగ్నెట్ కి 2 కొసలు ఉంటాయి, 2 ఎండ్స్, ఒకటి నార్త్ పోల్, ఒకటి సౌత్ పోల్. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. when two magnets are brought together, same poles repel. నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ తోసేసుకుంటాయి, రిపెల్ అవుతాయి. నార్త్ పోల్ సౌత్ పోల్ అయితే దగ్గరికి వచ్చేస్తాయి, అట్రాక్ట్ అయ్యి అంటుకుంటాయి. సో ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ ఉంది చేతిలో. సో అట్రాక్షన్ రిపల్షన్ చూద్దాం. సో ఇక్కడ ఎన్ఎస్ అని నార్త్ పోల్ సౌత్ పోల్ అని రాస్తుంది దాని మీద, మ్యాగ్నెట్ మీద. అలాంటిదే ఇంకొక బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ సౌత్ పోల్ రెండింటికి రాస్తుంది అక్కడ. సో నార్త్ పోల్ రెండు దగ్గరికి తీసుకొస్తే సౌత్ పోల్ నార్త్ పోల్ ఏమో అట్రాక్ట్ అవుతాయి, అంటుకున్నాయి. అదే సౌత్ పోల్ అయితే దాన్ని నెట్టేస్తుంది. ఇట్ ఇస్ పుషింగ్ ఇట్ అవే, ఇట్ ఇస్ రిపెల్లింగ్. ఓకే, నార్త్ పోల్ కూడా రిపెల్ చేస్తుంది. సో అది దూరం నుంచే అది యాక్ట్ అవుతుంది. ద ఫోర్స్ యాక్ట్స్ ఫ్రమ్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్, రైట్? అది టచ్ చేయక్కర్లేదు, దూరం నుంచే అది రిపెల్ అవుతుంది. సో నార్త్ పోల్ రిపెల్, సౌత్ పోల్ ఆల్సో రిపెల్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అట్రాక్ట్. అలాగే ఇది రింగ్ షేప్డ్ మ్యాగ్నెట్. దానికి కూడా 2 పోల్స్ ఉంటాయి. ఒక సైడ్ అది ఆ ఫేస్ ఒక పోల్, సౌత్ పోల్ అది అట్రాక్ట్ అయ్యింది, ఇదేమో రిపెల్ అవుతుంది, అది నార్త్ పోల్. ఓకే, సో ఒక ఫేస్ దాని ఒక సైడ్ నార్త్ పోల్, ఒక సైడ్ సౌత్ పోల్. సో అది సౌత్ పోల్, వేరే సైడ్ ఏమో నార్త్ పోల్. దానికి 2 ముఖాలు ఉన్నాయి, 2 faces. సో ఈ 2 రింగ్ మ్యాగ్నెట్స్ అది ఇప్పుడు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అయిపోయాయి. ఓకే, సో అదే సిమిలర్ పోల్స్ అయితే రిపెల్ అవుతాయి. ఓకే, సో అదొక పోల్, ఆ ఫేస్ ఒక పోల్, ఆ వేరే ఫేస్ ఇంకొక పోల్. ఇది డిస్క్ షేప్ లో ఉంది. దానికి ఒక పేపర్ పీస్ స్టిక్ చేశాను మీకు గుర్తుంచుకోవడానికి. సో జస్ట్ వాచ్, ఇది సౌత్ పోల్, అది ఇదేమో నార్త్ పోల్. పేపర్ ఉన్న చోటుకే నార్త్ పోల్ రిపెల్ అవుతున్నాయి. సో అలా డిస్క్ మ్యాగ్నెట్ కి కూడా ఇదొక పోల్, అదొక పోల్.
సో ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ టూ పోల్స్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ప్రతి మ్యాగ్నెట్ కి ఉంటుంది రెండు రెండు పోల్స్ ఉంటాయి. When two magnets are brought together, like poles repel, unlike poles, dissimilar poles attract. అది చూసాం మనం. ఓకే. థర్డ్ థర్డ్ థింగ్ అబౌట్ మ్యాగ్నెట్స్ గురించి మూడో విషయం ఏంటి? మ్యాగ్నెట్స్ అలైన్ అలాంగ్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. మ్యాగ్నెట్ తో మనము నార్త్ ఏదో సౌత్ ఏదో కనుక్కోగలము. అది ఎప్పుడు నార్త్ వైపు పాయింట్ చేస్తుంది, చూపిస్తుంది నార్త్ మనకి. సో when a suspended magnet is allowed to come to rest, it always comes to rest in the north south direction. అంటే జియోగ్రఫిక్ నార్త్, జియోగ్రఫిక్ సౌత్ ని మనకు చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఓకే. సో దిస్ మనము ఇండియాలో ఎక్కడైనా ఇఫ్ వి టేక్ ఎ మ్యాగ్నెట్ టు ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్, ఇక్కడ ఎక్కడైనా మనం మ్యాగ్నెట్ తీసుకెళ్ళి దాన్ని సస్పెండ్ చేస్తే అది రొటేట్ అవుతూ అవుతూ మెల్లగా స్టాప్ అయినప్పుడు ఇలా స్టాప్ అవుతుంది. ఇట్ విల్ పాయింట్ టు ద నార్త్. ఇది నార్త్ కదా మనకి, జియోగ్రఫిక్ నార్త్. సో అటువైపు నార్త్ పోల్ అటువైపు పాయింట్ చేస్తుంది, సౌత్ పోల్ ఏమో సౌత్ వైపు పాయింట్ చేస్తుంది. సో నో మ్యాటర్ ఎక్కడ తీసుకెళ్ళినా మ్యాగ్నెట్ అలాగా ఆగుతుంది అనమాట. ఇట్ విల్ షో యూ, చూపిస్తుంది నార్త్ ఎక్కడ అని చూపిస్తుంది. సో థిన్ నీడిల్స్ ఇది వాడుకొని మ్యాగ్నెటిక్ కంపస్ తయారు చేసేవాళ్ళు, ఇప్పటికి చేస్తారు. సో చిన్న మ్యాగ్నెటిక్ సూది లాంటి ఒక మ్యాగ్నెట్ ని ఒక పివట్ మీద పెట్టి మౌంట్ ఇట్ ఆన్ ఎ పివట్ అండ్ సో దట్ ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్. సో అది రొటేట్ చేయడానికి ఫ్రీగా ఉన్నప్పుడు ఆ మ్యాగ్నెట్ రొటేట్ చేసి నార్త్ సౌత్ డైరెక్షన్ లోకి వచ్చి ఆగుతుంది. సో ఇది సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ మన మనకు దారి కనుక్కోవడానికి వాడుకునే వాళ్ళు, ఆన్ సీ ఆర్ ఆన్ ల్యాండ్ మనకు దిక్కులు చూపించడానికి కాంపస్ ని వాడుకునేవారు. సో ఇది కంపస్ నీడిల్, ఇది కంపస్. ఓకే, దాంట్లో ఒక నీడిల్ షేప్ మ్యాగ్నెట్ ఉంది యారో షేప్ లో. దాన్ని ఆ పివెట్ మీద మౌంట్ చేశారు, అది తిరుగుతుంది ఫ్రీగా. సో a tip of the arrow north pole, head of the arrow north pole. So a north pole in, so ఇది దాని సౌత్ పోల్, ఆ మ్యాగ్నెట్ నీడిల్ కి సౌత్ పోల్ నార్త్ పోల్ కి అట్రాక్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇది నార్త్ పోల్, కాంపస్ ది నార్త్ పోల్. మనం దాన్ని చుట్టూ తిప్పొచ్చు. వీ కెన్ టర్న్ ఇట్ రౌండ్ అండ్ రౌండ్ బై యూజింగ్ ద మ్యాగ్నెట్. సో ద కంపస్ నీడిల్ ఫాలోస్ ద మ్యాగ్నెట్. సో అలాగా నేను చాలా compasses, I have arranged many compasses on a flat table. సో టేబుల్ మీద ఫ్లాట్ సర్ఫేస్ మీద చాలా చాలా కాంపసెస్ నేను అరేంజ్ చేసి పెట్టాను. చాలాసేపు వదిలేస్తే అవన్నీ దే హ్యావ్ ఆల్ లైన్డ్ అప్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. సో చూడండి, అన్ని కంపస్ నీడిల్స్ ఒకే డైరెక్షన్ లో అవి వచ్చి ఆగినాయి. దే హ్యావ్ కమ్ టు a stop in the north south direction. All of them are pointing in the same direction. Okay, ఈ పెద్ద కంపస్ కూడా చిన్నవి కూడా. ఆ స్కేల్ చూపిస్తుంది నార్త్ సౌత్ డైరెక్షన్, ఆ లైన్ అలా ఆ డైరెక్షన్ ని చూపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఒక సస్పెండెడ్ కాంపస్ ఉంది. అదే సారీ, సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్. ఆ బార్ మ్యాగ్నెట్ ని ఐ హావ్ సస్పెండెడ్ ఇట్ యూజింగ్ ఎ థ్రెడ్. అది కూడా ఫ్రీ టు రొటేట్, కానీ అది ఇట్స్ ఫ్రీ టు రొటేట్, కానీ అది చాలా సేపు తర్వాత ఏమవుతుంది, మెల్లగా అదే డైరెక్షన్ లో అది కూడా వచ్చి ఆగుతుంది.
సో ఇది ఆగిపోయిన తర్వాత అది కూడా సేమ్ నార్త్ సౌత్ డైరెక్షన్లో పాయింట్ చేస్తుంది. సో ఇది డైరెక్షనల్ పాయింటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్. So why does this happen? Enduku, why does a magnet always point in the north-south direction? So scientists slowly they found out that our planet Earth acts like a giant magnet. So Earth itself is a magnet anamata. So ikkada manaku this is the Earth, this is the axis of rotation. The axis of rotation తిరుగుతూ ఉంటుంది దీని యాక్సిస్ మీద. ఆ యాక్సిస్ కి నార్త్ ఇక్కడ జియోగ్రఫిక్ నార్త్ అన్నమాట. అక్కడ ఆర్టిక్ సర్కిల్ ఉంటుంది. ఓకే, కిందేమో జియోగ్రఫిక్ సౌత్, అక్కడ అంటార్టికా ఉంటుంది. రైట్. సో ఇక్కడ మన ఎర్త్స్ మ్యాగ్నెట్ కి ఇక్కడ పైన ఇక్కడ నార్త్ లో సౌత్ పోల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ సౌత్ లో ఇక్కడ అంటార్టికాలో నార్త్ పోల్ ఉంటుంది. అందుకే మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న ఏ మ్యాగ్నెట్ అయినా దాని నార్త్ పోల్ ఇటువైపు నార్త్ కి అట్రాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ దాని సౌత్ పోల్ ఏమో ఇక్కడ సౌత్ వైపు అట్రాక్ట్ అవుతుంది. సో ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జాయింట్ మ్యాగ్నెట్. దట్ ఈస్ వై ఇట్ 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 మేక్స్ that is the reason why all magnets point in the north-south direction. So let us look at different shapes of magnets. Manaku natural magnets occur in all shapes. అన్ని ఆడ్ షేప్స్ లో దొరుకుతాయి. కానీ మనం తయారు చేసిన మ్యాగ్నెట్స్ కొన్ని స్పెసిఫిక్ షేప్స్ లో ఉంటాయి. ఓకే, సో మ్యాగ్నెట్స్ కి కామన్ షేప్స్ ఏంటి? బార్ మ్యాగ్నెట్ మనం చూసాం, బార్ మ్యాగ్నెట్ చూసాము, డిస్క్ మ్యాగ్నెట్ కూడా చూసాము, రింగ్ షేప్ మ్యాగ్నెట్ కూడా చూసాము. ఇంకొకటి there's one more magnet, it's horseshoe or U-shaped magnet. So this is a U-shaped horseshoe magnet. Okay, there's a small iron plate at the top. So those are the poles. అవి రెండు, those tips of the U, top tips are the poles. So that red part ఏమో అది నార్త్ పోల్ అయితే, అది ఆ వైట్ డాట్ ఉన్నది సౌత్ పోల్ అన్నమాట హార్స్-షూకి. So these are the different kinds of magnets. So what have we seen in this lesson? Magnets attract iron. Magnets also attract cobalt and nickel. Tarvat magnets can attract and repel each other. Attraction, repulsion rendu avutayi. A magnet has two poles. North pole okati, south pole rendu poles untayi prati magnet ki. Same poles repel, opposite poles attract. Magnets always align in the north-south direction. Magnets are manufactured in different shapes. And each type of magnet has two poles. So we stop here.